అందరికీ నమస్తే. నేను మీ అంగటి రమణ కిచెన్. ఈరోజు నేను హోటల్ మాదిరిగా దోశ తయారు చేసుకునే విధానంలోకి వెళ్తున్నాం. దీంట్లోకి శనక్కాయ పచ్చడి ఈ విధంగా చేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. దీన్ని ఇట్లా పెట్టుకొని తింటే కళ్ళ ముందు ఏం జరుగుతుందో తెలియదు, అంత టేస్ట్గా ఉంటుంది. శనక్కాయ పచ్చడితో తింటే ఒకసారి ట్రై చేయండి మీరు. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసిన విధానంలోకి వెళ్దాం. హోటల్ మాదిరిగా దోశ చేసుకోవాలంటే ఒక 5-6 చెంచాలు పచ్చెనగపప్పు, ఒక చిన్న గ్లాసు మినపప్పు, 1 కప్పు రేషన్ బియ్యం ఈ ఒక గిన్నెలో పోసుకున్నాం. ఒక గిన్నెలో పోసేసుకొని కూడా వేసుకొని కప్పు మినపప్పు కూడా వేసుకొని వాటర్ పోసి నిండుగా ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకోవాలి. నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా ఉంది, అది కూడా చూడండి. గంటల పాటు నానబెట్టుకున్నాం కదా, ఈ విధంగా నానబెట్టుకొని శుభ్రం కడుక్కొని మిర్చి సారేసుకున్నాం. మిర్చి సారేసుకొని మెత్తగా తీసేసుకున్నాం. మెత్తగా మిర్చి వేసుకున్నాం కదా, ఈ విధంగా మెత్తగా వేసుకోవాలి. ఒక గిన్నెలో వేసేసుకోవాలి పిండి. చూసారుగా ఎంత మెత్తగా ఉంది, ఇంత మెత్తగా వేసుకోవాలి దోశకి. దీంట్లో పోయినా రాళ్ళు ఉప్పు వేస్తున్నా. ఈ బెల్లం ఎందుకు వేస్తున్నానంటే రోస్ట్గా ఎర్రగా వచ్చింది అనమాట దోశ, చాలా బాగుంటుంది అనమాట. మీరు బెల్లం వేసుకోకపోతే పంచదార వేసుకోవచ్చు, నేనైతే బెల్లం వేసుకుంటున్నా. అందులో పులవ పెట్టుకోవాలి. దీనిపైన ఒక ప్లేట్ బార్లీ పిండి అయితే పులిసింది కదా, ఈ విధంగా పులవ పెట్టుకోవాలి. చిటికెడు మెంతి మసాలా వేస్తున్నా కదా. ఇది నైట్ అంతా పులవ పెట్టుకుని వచ్చింది. రాత్రి వేసిన బెల్లం గడ్డ కూడా కరిగిపోయింది, రాళ్ళు కూడా శుభ్రం కరిగిపోయింది, అందుకే నైటే వేసాను బెల్లం గడ్డ. ఇది మొత్తం కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోద్దాం, 1/2 గ్లాస్ వాటర్ పోసి మొత్తం కలుపుకోవాలి. ఇంతవరకు కలుపుకున్నాం కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఉప్పు అయితే సరిపోయింది. ఇంక ఇది 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టి పొయ్యి మీద దోశ పిండం పెట్టి దోశ తయారు చేసుకుందాం. పొయ్యి మీద దోశ పెట్టాం కదా, దోశ పిండి మీద దోశ వేద్దాం. ఇలా పెద్ద దోశ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. 2 చెంచాలు ఆయిల్ వేసుకొని పైన ఆయిల్ వేసుకున్నాం కదా, రోస్ట్గా ఇలా ఉడికించుకోవాలి. మళ్ళీ రెండో దోశ వేసుకుందాం. రెండో దోశ కూడా పెద్దదిగా చేసుకొని ఇలా పెద్దగా చేసుకొని 2 చెంచాలు ఆయిల్ వేసుకున్నాం. 2 చెంచాలు ఆయిల్ వేసుకున్నాక పైన శనగిత్తనాలు, కారపొడి చల్లుకుందాం. మెంతాకు వేసుకుందాం. ఇది కూడా రోస్ట్గా ఉడికేసింది. రోస్ట్గా ఈ విధంగా చేసుకోవాలి హోటల్లో మాదిరిగా. అదే హోటల్ అయితే ఈ దోశ 30 రూపాయలు మా పల్లెటూరులో. దీంట్లో అయితే శనక్కాయ పచ్చడి చేసుకున్నాను. మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. టమాటా చట్నీ అని చేసుకోవచ్చు, శనగపప్పు చట్నీ అని చేసుకోవచ్చు, కొబ్బరి చట్నీ అయినా చాలా బాగుంటుంది ఇందులోకి. నేనైతే శనక్కాయ పచ్చడి తీసుకున్నాను. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నచ్చితే నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి. బాయ్.